ఇటీవల కాలంలో దేశంలో ఎక్కువగా బోరుబావిలో పడి పిల్లలు చిక్కుకుంటున్నారు. బోరుబావిలో ఉన్న పిల్లల్ని ఎలా బయటకు తీసుకురావాలి, తీసుకొచ్చే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు కళ్లకు కట్టినట్లు డెమో ఏర్పాటు చేసింది ఎన్డీఆర్ఎఫ్ టీం. డెమో గురించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎక్కడైనా ప్రమాదాల్లో చనిపోయినప్పుడు, ముఖ్యంగా సముద్రంలో కానీ, కాలువలో కానీ, లేకపోతే నదుల్లో కానీ గల్లంతైనప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చి రక్షిస్తారని చెప్పి కూడా మనం తరచూ చెప్తాం. సో ఆ ఎన్డీఆర్ఎఫ్ టీంకి సంబంధించి కూడా ఒక డెమో ఇక్కడ ఉంది. ఇది ఒక బోటు, ఆ బోటుకి సంబంధించి వాటికి సంబంధించిన ఎయిర్ బెలూన్స్, తాళ్ళు, అలాగే 10th ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి సెక్యూరిటీ పర్పస్ లైట్స్, అలాగే సిబ్బంది ఏ రకంగా కూర్చుంటారో దానికి సంబంధించిన ఒక నమూనాకు సంబంధించి. సో ఎన్డీఆర్ఎఫ్ బృందం ఏ రకంగా సురక్షితంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది, ఎవరైతే గల్లంతయ్యారో ఆ గల్లంతైన వారికి సంబంధించి రక్షించేందుకు తీసుకోబోతున్న చర్యలు. సో ఇక్కడ మనం ఎయిర్ బెలూన్స్ ఉన్నాయి, అలాగే ఎయిర్ బోట్ ఇది ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు ఏ రకంగా కూర్చుంటారు, వారు కూర్చున్న తర్వాత బోట్ ఏ రకంగా కదులుతుంది, దానికి సంబంధించిన డెమో అంటే స్టీమర్కి సంబంధించిలాగా ఉంటుంది. దానికి సంబంధించిన మిషన్ తదితర అంశాలకు సంబంధించి కూడా ఒక రకమైన డెమోకి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ టీము ఎప్పుడైతే నదుల్లో కానీ, సముద్రంలో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా నీటిలో గల్లంతైనప్పుడు ప్రత్యేకంగా మనం తరచూ వార్తల్లో కూడా చెప్పుకుంటున్నాం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొద్దిసేపట్లోనే చేరుకోబోతున్నాయి. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని వారిని రక్షించేందుకు సిద్ధమవుతున్నాయి. 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి, 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయని కూడా మనం తరచూ చెప్పుకుంటుంటాం. సో ఆ చెప్పుకునే దానికి సంబంధించిన డెమో ఏ రకంగా ఉంటుందనే దానికి సంబంధించి ఒక డెమోని అంటే ఎన్డీఆర్ఎఫ్ టీము ఏ రకంగా రక్షిస్తుంది. సో ఎన్డీఆర్ఎఫ్ టీము నదుల్లో కానీ, సముద్రంలో కానీ ప్రయాణం చేసేటప్పుడు కాపాడటానికి ఏ రకమైన నమూనా ఉంటుంది అనే దానికి సంబంధించిన ఒక రకమైన నమూనాని ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే మరొక దానికి సంబంధించి ఇటీవల తరచూ బోరుబావిల్లో కూడా గల్లంతయ్యారు, బోరుబావిలో కూరకుపోయారు అనే దానికి సంబంధించి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు బోరుబావిలో గల్లంతైన వాటికి సంబంధించి ఏ రకంగా వెలికి తీస్తారు. సో ఇక్కడ 3 అంశాలకు సంబంధించి ఇటీవల కాలంలో అంటే మనం సరిగ్గా చూసుకుంటే ఒక 6-7 సంవత్సరాల క్రితం ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి బొల్లాపల్లిలో ఒక 6 సంవత్సరాల బాలుడు బోరుబావిలో గల్లంతయి దాదాపుగా 48 గంటలు శ్రమించి ఆ బోరుబావిలో నుంచి ఆ బాలుని సురక్షితంగా కూడా తీయటం జరిగింది. సో అప్పట్లో పెను సంచలనం మారింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉంటాయి, కానీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో బోరుబావిలో రకంగా ఉన్నప్పుడు ఇదిగో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అడుగున ఉన్నప్పుడు ఎక్కడ బోరుబావిలో ఏ రకంగా ఉన్నాడు అనే దానికి సంబంధించి ఒక నమూనా. ఆ తర్వాత అక్కడి నుంచి వెలికి తీస్తారు చైన్ సిస్టమ్ కట్టి. ఆ చైన్ సిస్టమ్ కట్టిన తర్వాత మిడిల్కి అంటే పాప కానీ బాబు కానీ ఎవరైతే ఆ బోరుబావిలో చిక్కున్నప్పుడు ఏ రకంగా వాటిని వెలుగులో తీస్తారంటే మిడిల్ ప్లేస్కి వచ్చింది. ఆ తర్వాత ఇంకా సేఫ్ జోన్కి వచ్చే విధంగా కూడా ఇక్కడ 3 రకాల నమూనాలని ఏర్పాటు చేయడం జరిగింది. సో బోరుబావిలో ఎవరైతే చిక్కుకున్న వారిని ఏ రకంగా రక్షిస్తాము, సో రక్షించడానికి సంబంధించిన తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, దానికి సంబంధించిన నమూనా ఏంటి, ఇక్కడ మనం 10th ఎన్డీఆర్ఎఫ్ బృందం కొద్దిసేపట్లోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన కొన్ని రకాల నమూనాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నమూనాలకు సంబంధించి ఒకటి మనం ఇందాక చూసుకున్నాం, ఎన్డీఆర్ఎఫ్ టీము సముద్రంలో కానీ, నదుల్లో కానీ ఎవరైతే గల్లంతైతే వారిని కాపాడే దిశగా చేసే ప్రయత్నాలు. రెండోది బోరుబావిలో ఎవరైతే చిక్కుకుంటారో సో ఆ బోరుబావిలో చిక్కుకున్న వారిని ఏ రకంగా రక్షిస్తారు, సో ఏ రకంగా వారికి సంబంధించిన వెలికి తీసేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు అనే 2 అంశాలకు సంబంధించి కూడా ఎన్డీఆర్ఎఫ్ టీము ఇక్కడ ప్రత్యేకంగా నమూనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నమూనాలతో పాటు మిగిలిన అనేక అంశాలు అంటే ఎన్డీఆర్ఎఫ్ టీముకు సంబంధించి ఏ అంశాలు ఉంటాయో వాటన్నిటికి సంబంధించిన లైట్లకు సంబంధించి కానీ, అలాగే మిగిలిన వాటన్నిటికి సంబంధించిన కొన్ని రకాల నమూనాలు అయితే ఇక్కడ ఉండటం జరిగింది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే డివింగ్ కంప్యూటర్ అండర్ వాటర్ అంటే ఏదైతే మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో ఏ రకంగా చేయబోతున్నారు. అండర్ వాటర్ కమ్యూనికేషన్ సెట్ అనేది ఒకటి, అలాగే డివింగ్ కంప్యూటర్. సో ఈ రెండింటి ద్వారా వెలికి తీసే ప్రయత్నాలు సో ఈ ఆపరేట్ చేసి కింద ఉన్న వారికి సంబంధించి ఏ రకంగా గైడ్లైన్స్ ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా దీంట్లో ప్రధానంగా ఒక సెట్ని ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద చూసుకుంటే ఎన్డీఆర్ఎఫ్ టీము ఏ రకంగా రక్షించబోతుంది, ఏ రకంగా రక్షిస్తుంది అనే దానికి సంబంధించిన 2 నమూనాలను అయితే ఇక్కడ మనం ఏర్పాటు చేయడం, దాన్ని కూడా మనం చూసుకునే ప్రయత్నం. మొత్తం మీద చూసుకుంటే ఎన్డీఆర్ఎఫ్ టీము వచ్చి రక్షిస్తుంది. దాదాపుగా చూసుకుంటే భారతదేశంలో ఎన్డీఆర్ఎఫ్ టీము బోరుబావిలో చిక్కుకున్న వారిని కానీ, నదులు సముద్రంలో చిక్కుకున్న వారిని, గల్లంతైన వారిని కొన్ని లక్షల మందిని కాపాడిన ప్రయత్నం జరిగింది. దానికి సంబంధించిన నమూనాలను ఇప్పటివరకు మనం చూసాం.